హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో చాలా యూజ్‌ఫుల్‌గా ఉన్న 5 కిచెన్ టిప్స్ చూయించబోతున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్, మన ఇంట్లో ఇలాంటి ప్లగ్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఎక్కువగా మనం చార్జర్స్ కానీ లేదా ఏదైనా టీవీస్ అలాంటివి వేసేటప్పుడు ఇలా ప్లగ్ పాయింట్ అనేది తీస్తూ ఉంటాము. అలా తీసి మనం ఈ విధంగా టీవీస్ కానీ, చార్జర్స్ కానీ వేసేటప్పుడు వైర్స్ అనేవి ఎక్కువగా గజిబిజిగా ఉంటుంది. ఒక్కటికొకటి ఈ విధంగా చిక్కుముడైతే పడిపోతుందనమాట. చాలా గజిబిజిగా ఉంటుంది. చూడ్డానికి కూడా అందంగా ఉండదు. అలాంటప్పుడు మనం ఈ ప్లగ్ పాయింట్ మనం ఇలా ఫోల్డ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. గజిబిజిగా లేకుండా ఉంటుందనమాట. మనం ఎక్కువగా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేస్తూ ఉంటాము. ఇదైతే ఒక్కసారి రిమూవ్ అయిపోతుంది. చూడ్డానికి కూడా బాగుండదు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చాలా చక్కగా మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లగ్ పాయింట్ అనేది. ఇప్పుడు దీన్ని చాలా సింపుల్‌గా ఎలా మనం ఫోల్డ్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, నేను ఈ కొన భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నానండి. సైడ్స్‌లో ఇలాగే రౌండ్ షేప్‌లో మనం ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మనకు ప్లగ్ పాయింట్‌కి ఎంత కావాలో అంతవరకు నేను ఫోల్డ్ చేస్తున్నానండి. ఎక్స్‌ట్రా వైర్ ఉంది. దాన్ని మనం వేరొక ప్లగ్‌లో అయితే ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి కాబట్టి ఎంత కావాలో అంతవరకు నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. చుట్టూన గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే చాలా ఫిట్‌గా ఉంటుందండి. అసలైతే ఇది బయటకైతే రిమూవ్ అవ్వదు. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా వైర్‌ని ఈ విధంగా వదులుకున్నానండి. ప్లగ్‌కైతే ఇన్సర్ట్ చేసుకోవడానికి వేరొక ప్లగ్ పాయింట్‌కైతే. ఇప్పుడు ఆ వైర్ అనేది రిమూవ్ కాకుండా ఉండడానికి ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్ తీసుకుంటున్నానండి. ప్లాస్టిక్‌ది ఉంటుంది కదా! రబ్బర్ బ్యాండ్ అనేది ఈ విధంగా తీసుకొని సైడ్స్‌లో మరియు అటు ఇటు ఒక 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. అస్సలు మనం తీసే వరకు అది అలాగే ఉంటుందన్నమాట. అస్సలు మనకు గజిబిజిగా ఉండదు. ఈ ప్లగ్ పాయింట్స్ అనేవి, వైర్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం చుట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇటువైపు కూడా వేసుకుంటున్నానండి. ఆ కొన భాగం నుంచి వైర్‌కైతే ఈ విధంగా రబ్బర్ బ్యాండ్‌తో ఇన్సర్ట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనం చుట్టుకోవచ్చనమాట. అంతే అండి. ఇలాంటి వాటిని గజిబిజిగా లేకుండా ఈ విధంగా మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక దీన్ని మనం ప్లగ్ పాయింట్‌కయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. టీవీ వైర్స్ కానీ ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ప్లగ్ పాయింట్‌కయితే ఈ వైర్స్ అనేవి ముందరగా ఉన్నట్లయితే వెనకాల నుండి మనం ఫోల్డ్ చేసాం కదండీ సైడ్స్‌లో, ఇలా మనం వెనకాల నుంచి గుచ్చుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనం వేసిన చార్జర్ కూడా అటు ఇటు కదలకుండా చాలా స్టిఫ్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నట్లయితే లోపల నుంచి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే సెకండ్ టిప్. ఇక్కడ నేను స్కూల్ బ్యాగ్ అయితే తీసుకున్నానండి పిల్లలదైతే. మనం స్కూల్ బ్యాగ్‌లో ఎన్ని ఐటెమ్స్ పెట్టినా కూడా అవి అలాగే ఉంటాయి. అటు ఇటు కదలదు. కానీ ఈ ఒక్క వాటర్ బాటిల్స్ మాత్రం మనం ఎంత బాగా పెట్టినా కూడా అది ఖచ్చితంగా కిందకైతే ఈ విధంగా పడిపోతూ ఉంటుందండి. అనుకోకుండా ఒక్కొక్కసారి వాటర్ బాటిల్స్ అనేవి లీక్ అయిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో బాటిల్స్ మనం ఎప్పుడు ఈ విధంగా పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా అటు ఇటు కదలకుండా మనం ఎక్కడ పెట్టామో అలా అక్కడే ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నానండి. చాలా టైట్‌గా ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ అండ్ ఈ విధంగా ఒక పిన్ తీసుకొని ఆ బాటిల్ అనేది ఎంత హైట్ ఉందో అంత హైట్ వరకే నేను ఇక్కడైతే రబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా గుచ్చుకుంటున్నానండి బ్యాగ్‌కైతే. చాలా చక్కగా ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇక రబ్బర్ బ్యాండ్‌కి బాటిల్‌నయితే మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా మనం ఈ చిన్న చిట్కాతో బాటిల్ అనేది పడిపోకుండా ఈ విధంగా మనం పెట్టుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడో టిప్ అండి. ఈ టిప్ మాత్రం చాలా చాలా యూజ్ అవుతుంది. మన కిచెన్‌కి మాత్రం మనం పచ్చిమిరపకాయలు అలాంటివి తరుగుతూ ఉంటాము. ఈ విధంగా స్ట్రెయిట్‌గా గాని, ఇలా రౌండ్ షేప్‌లో అయితే కట్ చేస్తూ ఉంటాము. కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన బొటనవేలుకైతే కత్తయితే షార్ప్‌గా ఉండడం వల్ల కోసుకుంటూ ఉంటుంది. ఇంకా మనం ఎక్కువగా పచ్చిమిరపకాయలు కట్ చేసేటప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. అలాంటి టైంలో మన బొటనవేలుకు డ్యామేజ్ కాకుండా ఈ చిట్కాతో మనం చాలా ఈజీగా పచ్చిమిరపకాయలనేవి కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక ఐస్ క్రీమ్ స్పూన్ తీసుకున్నానండి. ఇలాంటిది తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా చుట్టుకున్నాను బొటన వేలకి మరియు రెండిటిని జత చేసి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే చుట్టుకోవాలండి. ఇప్పుడు ఆర్గనైజర్ అయితే రెడీ అయిందండి. ఈ పచ్చిమిరపకాయలనేవి కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అసలు మనకు కష్టమైతే ఉండదు. అంతేకాకుండా మన బొటన వేలుకనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కత్తనేది మనకు టచ్ కాకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ముఖ్యంగా పండగలు గాని, లేదా ఏదైనా ఫంక్షన్స్ ఇలాంటి పచ్చిమిరపకాయలు మనం ఎక్కువ కోసేటప్పుడు ఈ చిట్కా ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ చిట్కా ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలుగో టిప్ అండి. మనం ఎక్కువగా దోస పిండి ఈ విధంగా రుబ్బి పెడుతూ ఉంటాము. నైట్‌కైతే ఈ విధంగా రుబ్బిన తర్వాత మనం అలాగే టైల్స్ మీద
ప్లేట్ అయితే మూసి అలాగే ఉంచేస్తూ ఉంటాము. మార్నింగ్‌కైతే అంతా పొంగిపోతూ ఉంటుంది. మనకు దాన్ని క్లీన్ చేయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా అండ్ ఆ పొంగిన పిండనేది వేస్ట్ కాకుండా ఇలాంటి ఒక ప్లేట్ తీసుకున్నానండి. పెద్ద సైజ్ ప్లేటు. ఆ పాత్ర కంటే పెద్ద సైజ్‌గా ఉన్న ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ పాత్రని మనం ప్లేట్ మీద ఉంచినట్లయితే ఆ పొంగిన పిండంతా బయట పడుతుందండి. డైరెక్ట్‌గా ప్లేట్‌లోనే పడుతుందనమాట. అలా పడిన పిండిని మనం యూజ్ చేసుకోవచ్చండి. లేదా పడేయొచ్చు. కానీ మనం క్లీన్ చేసే పని లేకుండా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ చిట్కా వల్ల తప్పకుండా ట్రై చేయండి. మీరు ప్లేట్ ప్లేస్‌లో కూడా ఈ విధంగా ఏదైనా పెద్ద కడాయి కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. అది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐదవ టిప్ అండి. ఇలాంటి బాక్సెస్‌లో మనం గోధుమ పిండి గానీ, రాగి పిండి గానీ స్టోర్ చేస్తూ ఉంటాము. స్టోర్ చేసేటప్పుడు, తీసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి విస్కర్ ఒకటి తీసుకున్నానండి. తీసుకొని ఇలా లోపలికైతే గుచ్చి ట్విస్ట్ చేసినట్లయితే చాలా చక్కగా పిండైతే మనం తీసుకోవచ్చనమాట. ఇలాంటి విస్కర్స్‌ని మనం కేక్స్ బ్యాటర్‌ని కలపడానికి అలాంటి వాటికి యూజ్ చేస్తాము. ఇలా పిండి కూడా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కిందకైతే అస్సలు పడదు. చాలా చక్కగా ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈరోజు ఈ వీడియోలో 5 యూజ్‌ఫుల్ టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.